కూర్చొని ఉన్నాడు. ఇటు మోడల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనం వచ్చేసి రాహుల్ కళాకార్ షెడ్ అంటే చాలా ఫేమస్, ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. అంటే ఇక్కడ ఉన్న డిజైన్స్ కానీ ఇవన్నీ మనకి చాలా డిఫరెంట్గా వస్తాయి, అంటే యూనిక్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫినిషింగ్ కూడా. సో 1 by 1 డీటెయిల్గానైతే పోదాం. కెమెరా కొంచెం షేక్ అవుతుందని తిట్టుకోకూడదు, జరా ఇప్పుడే సెల్ఫీ స్టిక్ అలవాటు చేసుకుంటున్నాయి. ఇంకా ఇన్ని రోజులు మన చేతే సెల్ఫీ స్టిక్ ఉండే, కాకపోతే కొన్ని షార్ట్స్ కోసం అని చెప్పేసి ఈ స్టిక్ అయితే ఇచ్చిన. సో రియర్ కెమెరాతో ఇంకా బెటర్ వ్యూ వస్తుంది. సో స్టే ట్యూన్డ్. సో రియర్ కెమెరాతో బెనిఫిట్ ఏంటి అంటే మనకి పెద్ద పెద్ద విగ్రహాలను కూడా కొంచెం నీట్గా మనం తీసుకోవచ్చు అనమాట వీడియో. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ వినాయకుడిని వైడ్ యాంగిల్లో తీసుకుంటే, సో వినాయకుడు ముందు కూర్చొని ఉన్నాడు, పైన అమ్మవారు ఉన్నారు, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి ఏనుగు ఉంది, అండ్ కింద కూడా మనకి ఏనుగులు కనిపిస్తున్నాయి. సో అది కొంచెం చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి కింద ఇక్కడ ఏనుగు ఉంది, అండ్ పైన కూడా మనకి ఏనుగు, అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు మధ్యలో ఉన్నారు, అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వినాయకుడికి రైట్ సైడ్ కూడా మనకి వచ్చిందన్నమాట ఫినిషింగ్. సో చాలా బాగుంది విగ్రహం. అండ్ ఇక్కడ వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి, సో చిన్న విగ్రహాలు. సో అవి కూడా మనం కవర్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి గణపతి పప్ప ఫుల్ పిఓపి వర్క్ అంతా అయిపోయింది. యాక్చువల్లీ కంప్లీట్గా మీరు చూసినట్టయితే పైన టాప్ వ్యూ నుంచి నేను కొంచెం డీటెయిల్డ్గా వెళ్తా. డీటెయిల్ లెవెల్లో మనకి ఏంది అంటే ఆ పైన డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్గా నాగదేవత టైపు, కొంచెం పాముల టైపు వచ్చింది, అండ్ పైన వచ్చేసి శంఖం టైపు, అండ్ కొంచెం దాని కింద ఫ్లవర్ టైపు, తర్వాత బటర్ఫ్లైస్ టైపు, సమ్ మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ కిరీటం కూడా చాలా గోల్డ్ ఫినిషింగ్ వచ్చినాక ఇంకా బాగుంటుంది. అండ్ తొండం పైన కూడా మనకి ఫుల్ ఫినిషింగ్ వర్క్ వచ్చింది. అండ్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూస్తే నంది, సో నంది గద మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సో ఇందాక చూపించిన విగ్రహాలన్నీ ఇవన్నమాట. సో కాకపోతే ఈ విగ్రహాలు ఇంకా నడుస్తున్నాయి, అక్కడ డై కూడా ఉంది, ఇంకా వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న విగ్రహం కూడా ఉంది, ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే వర్క్ కంప్లీట్గా కాలే. సో ఇది కూడా కొంచెం క్లోజర్ వ్యూలో చూపిస్తాం మీకు. సో కిరీటం పైన మనకి ఇట్లా ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి సన్ఫ్లవర్ ఆర్ నెమలి కింద ఉంది. సో నెమలి నుంచి మనకి సింహం, అండ్ 6 feet హైట్ విగ్రహం అనమాట. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. అయితే అక్కడ విగ్రహాలకి ఏంటి అంటే కొమ్ములు కొంచెం పెద్దగా వచ్చినాయి, మరి ఇక్కడ ఇంకా పెట్టలేనట్టు. సారీ, సేమ్ విగ్రహం బట్ కొంచెం డిఫరెంట్, యూనిక్ అనమాట. నేను యాక్చువల్ కొంచెం వేరే స్టైల్లో ఏమైనా వస్తుంది అనుకున్నా, కాకపోతే అట్లేం లేదు. లోపల మనకి కలర్ కూడా వేసి ఉంది. సో గద్దె మీద 1 sided కూర్చొని ఉన్నాడు వినాయకుడు, అండ్ పైన వచ్చేసి సో అక్కడ వచ్చేసి చేపలు ఉన్నాయి మనకి లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఇక్కడ రాముడు అనుకుంటున్నా. సో ఇక్కడ కొన్ని కలర్ కూడా వేసి ఉన్నాయి మనకి. సో కలర్ వేసినాక మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇవి ఇంకా యాక్చువల్ లాస్ట్ ఇయర్ విగ్రహాలు అనమాట. సో వర్క్ అయితే అంటే కలరింగ్ అయిపోయినాక మనకి ఫినిషింగ్ ఏ లెవెల్లో ఉంటుంది చూడండి, డీటెయిలింగ్. సో కొంచెం కెమెరా షేక్ అవుతుంది. సో ఈ విగ్రహం కూడా చాలా యూనిక్ ఉంది, అంటే అసలు నెక్స్ట్ లెవెల్, అంటే ఒక మండపంలో పెట్టినాక చాలా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం చీకటి ఉంది, అందుకే లైట్ ఆన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక సైడ్ శంకరుడు, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి పార్వతీమాత, మధ్యలో వినాయకుడు కూర్చొని వీణ వాయిస్తున్నాడు. అండ్ కింద
మూషిక మూషికుడు అండ్ ఇక్కడ నంది అండ్ ఇక్కడ అమ్మవారి వాహనం సింహం. ఇవన్నీ మనకు అవే అన్నమాట. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మోస్ట్లీ ఇవే ఉన్నాయి. కొంచెం ఇక్కడ కొంచెం యూనిక్ మళ్ళా పైన శివుడు ఉన్నాడు. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ వినాయకుడు అండ్ కింద వచ్చేసి పొట్టేలు, గొర్రె పొట్టేలు అంటారు కదా. సో ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ విగ్రహాలు, కాకపోతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి అంటే లైక్ అయిపోయింది వర్క్. మళ్ళీ దులిపి కొట్టి మళ్ళీ మంచి పాలిష్ సెట్ చేసి ఇస్తారు. సో బాగుంటాయి. ఫిర్బీ గణేష్ మోడల్స్ అయితే యూనిక్ ఉంటాయి అన్నమాట. ఒక ఇయర్ దొరికినాయి ఇంకో ఇయర్ దొరకవు. అండ్ ఇక్కడ 6 feet వరకు అయితే హైట్ ఉంటుంది ఈజీగా. సో ఫినిషింగ్ చూడు, మీకు కలర్ చూస్తే తెలిసిపోతుంది ఎంత నీట్గా వచ్చింది అన్నది. మనకి ఫేస్ కట్ కూడా మారిపోతుంది. అండ్ మీరు చూస్తే ఓవరాల్గా వినాయకుడి కిరీటాలు ఇక్కడ మెరుస్తున్నాయి షమక్ షమక్. సో అటు సైడ్ వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా యాక్చువల్లీ సమ్ యూనిక్ డిజైన్. ఐ థింక్ మనకి రోడ్కి అటు సైడ్ దొరికిపోతుంది డిజైన్, కాకపోతే ఫిర్బీ కవర్ చేసుకున్నాం. సో పైన వచ్చేసి ఆదిశేషుడు, గరుడ దేవుడు మనకి కింద ఉన్నాడు అనమాట. గరుడ దేవుని మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆదిశేషు.